ఓం శ్రీ సాయిరామ్. సాయి సచ్చరిత్ర 42వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. బాబాకు ఏ రోజున కొంచెము జ్వరము తగిలెను? ఆప్షన్ ఏ 1918 ఆగస్టు 10న, ఆప్షన్ బి 1918 సెప్టెంబర్ 30న, ఆప్షన్ సి 1918 సెప్టెంబర్ 28న, ఆప్షన్ డి 1918 అక్టోబర్ 15న. ఆన్సరు 1918 సెప్టెంబర్ 28న. రెండవ ప్రశ్న. బాబా భౌతిక శరీరాన్ని ఎప్పుడు విడిచారు? ఆప్షన్ ఏ 1918 అక్టోబర్ 12, ఆప్షన్ బి 1918 అక్టోబర్ 10, ఆప్షన్ సి 1918 అక్టోబర్ 20, ఆప్షన్ డి 1918 అక్టోబర్ 15న. ఆన్సరు ఆప్షన్ డి 1918 అక్టోబర్ 15న. మూడవ ప్రశ్న. బాబా మహాసమాధి చెందిన రోజు ఏ పండుగ రోజు? ఆప్షన్ ఏ దీపావళి రోజున, ఆప్షన్ బి గురు పౌర్ణమి రోజున, ఆప్షన్ సి శ్రీరామనవమి రోజున, ఆప్షన్ డి విజయదశమి రోజున. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి విజయదశమి రోజున. నాలుగవ ప్రశ్న. సీమోల్లంఘన రోజున బాబా ఏమి చేశారు? ఆప్షన్ ఏ తమ బట్టలను దునిలో వేశారు, ఆప్షన్ బి గ్రామం విడిచారు, ఆప్షన్ సి దుని వెలిగించారు, ఆప్షన్ డి భజన చేశారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ తమ బట్టలను దునిలో వేశారు. ఐదవ ప్రశ్న. బాబా కోపంగా ఉన్నప్పుడు ధైర్యముగా వారి దగ్గరకు వెళ్ళి లంగోటీ కట్టిన భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ కాకాసాహెబ్, ఆప్షన్ బి బాగోజీ సిందే, ఆప్షన్ సి మహల్సాపతి, ఆప్షన్ డి తాత్య. ఆన్సరు ఆప్షన్ బి బాగోజీ సిందే. ఆరవ ప్రశ్న. రామచంద్ర దాదా పాటిలు జబ్బు పడినప్పుడు బాబా ఎవరి మరణం గురించి రహస్యంగా ముందుగానే సూచించారు? ఆప్షన్ ఏ లక్ష్మీబాయి సిందే గురించి, ఆప్షన్ బి బాలశింపి గురించి, ఆప్షన్ సి తాత్యా పాటిల్ గురించి, ఆప్షన్ డి తన స్వంత మరణం గురించి. ఆన్సరు ఆప్షన్ సి తాత్యా కౌతే పాటిల్ మరణం గురించి. ఏడవ ప్రశ్న. తాత్యా మరణం గురించి బాబా చెప్పిన రహస్యాన్ని రామచంద్ర దాదా ఎవరికి మాత్రమే చెప్పారు? ఆప్షన్ ఏ దాసగనుకి, ఆప్షన్ బి ఎవరికీ చెప్పలేదు, ఆప్షన్ సి బాగోజీకి, ఆప్షన్ డి బాలశింపికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బాలశింపికి. ఎనిమిదవ ప్రశ్న. తాత్యా కోతే పాటిలు ప్రాణం పోయే స్థితిలో ఉండగా చివరికి ఎవరు మరణించారు? ఆప్షన్ ఏ తాత్యా కోతే పాటిల్, ఆప్షన్ బి బాలశింపి, ఆప్షన్ సి రామచంద్ర పాటిలు, ఆప్షన్ డి సాయిబాబా. ఆన్సరు ఆప్షన్ డి బాబావారు మరణించారు. తొమ్మిదవ ప్రశ్న. బాబా సమాధి చెందిన మరుసటి రోజు పండరీపురంలో ఎవరికి స్వప్నంలో కనిపించారు? ఆప్షన్ ఏ దాసగనుకి, ఆప్షన్ బి కాకాసాహెబ్కు, ఆప్షన్ సి హేమాడ్ పంతుకు, ఆప్షన్ డి నానాసాహెబ్ చందోర్కర్కు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ దాసగనుకి. పదవ ప్రశ్న. దాసగను షిరిడీలో ఏమి నిర్వహించారు? ఆప్షన్ ఏ పారాయణము, ఆప్షన్ బి అన్నదానము మరియు భజన, ఆప్షన్ సి హోమము, ఆప్షన్ డి యాగము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి అన్నదానము మరియు భజన నిర్వహించారు. 11వ ప్రశ్న. బాబా మరణించే ముందు హఠాత్తుగా ఏ స్థితిలో కనిపించడంతో భక్తులు అపాయం తప్పిందని అనుకున్నారు? ఆప్షన్ ఏ దుని వద్ద నడుస్తున్నట్లు, ఆప్షన్ బి నిద్రపోతున్నట్లు, ఆప్షన్ సి ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చున్నట్లు, ఆప్షన్ డి నవ్వుతూ పాటలు పాడుతుండడం చూసి. ఆన్సరు ఆప్షన్ సి ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చోవడం చూసి. 12వ ప్రశ్న. రాత్రి సమయంలో బాబా సేవ చేయడానికి మసీదులో ఎవరికి మాత్రమే అనుమతి ఉండేది? ఆప్షన్ ఏ కాకా, బూటీ మరియు తాత్య, ఆప్షన్ బి దాసగను, శ్యామ మరియు తాత్య,
ఆప్షన్ సి మహల్సాపతి తాత్య మరియు రాధాకృష్ణమాయి. ఆప్షన్ డి మహల్సాపతి తాత్య మరియు లక్ష్మీబాయి సింధే. ఆన్సరు ఆప్షన్ డి మహల్సాపతి తాత్య మరియు లక్ష్మీబాయి సింధేకి. 13వ ప్రశ్న, లక్ష్మీబాయి సింధే తెచ్చిన రొట్టె ముక్కను బాబా ఎవరికి వేశారు? ఆప్షన్ ఏ పిల్లికి. ఆప్షన్ బి దునిలో వేశారు. ఆప్షన్ సి ఆకలితో ఉన్న ఒక పేదవాడికి. ఆప్షన్ డి ఒక కుక్కకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ఒక కుక్కకు. 14వ ప్రశ్న, కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది అని బాబా అన్న మాటలకు ఏ బోధ లభించినది? ఆప్షన్ ఏ సర్వజీవులలో దేవుడు ఉన్నాడు. ఆప్షన్ బి యాత్రలు చేయాలి. ఆప్షన్ సి లక్ష్మీబాయి వంట సరిగా లేదు. ఆప్షన్ డి బాబాకు రొట్టెలు ఇష్టం లేదు. ఆన్సరు ఆప్షన్ ఏ సర్వజీవులలో దేవుడు ఉన్నాడు. 15వ ప్రశ్న, బాబా తిన్న తరువాత మిగిలిన రొట్టెను ఎవరికి పంపేవారు? ఆప్షన్ ఏ లక్ష్మీబాయి సింధేకు. ఆప్షన్ బి రాధాకృష్ణమాయికి. ఆప్షన్ సి మహల్సాపతికి. ఆప్షన్ డి తాత్యాకు. ఆన్సరు ఆప్షన్ బి రాధాకృష్ణమాయికి పంపేవారు. 16వ ప్రశ్న, బాబా తన భౌతిక శరీరాన్ని విడిచే ముందు లక్ష్మీబాయికి ఎన్ని రూపాయలు దానము ఇచ్చారు? ఆప్షన్ ఏ 5 రూపాయలు. ఆప్షన్ బి 7 రూపాయలు. ఆప్షన్ సి 9 రూపాయలు. ఆప్షన్ డి 11 రూపాయలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి 9 రూపాయలు. 17వ ప్రశ్న, బాబా ఇచ్చిన 9 రూపాయలు దేనికి సంకేతమని భక్తులు భావిస్తారు? ఆప్షన్ ఏ మహాసమాధిని. ఆప్షన్ బి నవరత్నాలని. ఆప్షన్ సి నవగ్రహాలని. ఆప్షన్ డి నవవిధ భక్తిని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి నవవిధ భక్తిని. 18వ ప్రశ్న, బాబా చివరి సమయంలో భక్తులని ఎక్కడికి పంపించారు? ఆప్షన్ ఏ లెండీబాగుకు. ఆప్షన్ బి గ్రామమును బయటకు. ఆప్షన్ సి ప్రార్థన చేయమని. ఆప్షన్ డి వాడకు వెళ్ళి భోజనం చేసి రమ్మని. ఆన్సరు ఆప్షన్ డి వాడకు వెళ్ళి భోజనం చేసి రమ్మని. 19వ ప్రశ్న, బాబా తన భౌతిక శరీరాన్ని విడిచే సమయంలో ఎవరి తొడపై వాలి ఉన్నారు? ఆప్షన్ ఏ బాయాజీ. ఆప్షన్ బి నానాసాహెబ్ నిమోన్కర్. ఆప్షన్ సి తాత్య. ఆప్షన్ డి మహల్సాపతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ బాయాజీ. 20వ ప్రశ్న, బాబా శరీరమును ఎక్కడ విడిచారు? ఆప్షన్ ఏ నేలపై. ఆప్షన్ బి ప్రశాంతముగా కూర్చొని. ఆప్షన్ సి గద్దెపై. ఆప్షన్ డి చావడిలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి ప్రశాంతముగా కూర్చొని. ఇవండి 42వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. మరిన్ని ఇలాంటి బాబావారి వీడియోల కోసము మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే బాబావారి భక్తులందరికీ ఒక మనవి అండి, మన ఛానల్లో శ్రీ సాయి సచ్చరిత్రలోని మిగిలిన అధ్యాయములకు కూడా ఈ విధంగానే క్విజెస్ తయారు చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరు. ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.